హాయ్ అండి, వెల్కమ్ టు హైస్ట్రీ లాగ్స్. ఈరోజు హైస్ట్రీ లాగ్స్లో పొటాటో ఫ్రై, బంగాళదుంప వేపుడు ఏ విధంగా ప్రిపేర్ చేయాలో తెలుసుకుందాం. ముందుగా బంగాళదుంపలను ఉడకబెట్టుకొని ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. దీనికోసం మరీ చిన్నగా కాకుండా ఈ సైజులో కట్ చేసుకుంటే కూర అనేది చాలా టేస్ట్గా ఉంటుంది. ఆనియన్స్ని ఇలా చీలికలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి మూకుడు పెట్టుకొని దానిలో సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక శనగపప్పు, మినపప్పు, కొద్దిగా ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కొద్దిగా కరివేపాకు కూడా వేసి తాలింపు అంతటిని బాగా కలుపుకోవాలి. తాలింపు ఫ్రై అయ్యాక దాంట్లో పచ్చిమిర్చి, ఆనియన్స్ని కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఈ ఆనియన్స్ని బాగా కలుపుకొని ఒక 5 నిమిషాలు బాగా ఫ్రై అవ్వనివ్వండి. మధ్యలో ఆనియన్స్ని ఒకసారి కలుపుకుంటూ ఉండండి. ఆనియన్స్ మగ్గినాయి కదండి. ఇప్పుడు దీనిలో 1/2 టీ స్పూన్ పసుపు, సరిపడా సాల్ట్, కారం, ఉప్పు, కారం వేసాక ఉల్లిపాయ ముక్కలు బాగా కలుపుకొని 2 నిమిషాలు ఉంచండి. ముందుగా కట్ చేసుకున్న బంగాళదుంప ముక్కలను కూడా వేసుకోవాలి. ముక్కలు వేసుకున్నాక కూర అంతా బాగా కలుపుకొని ఒక 5 నిమిషాలు కూరని బాగా మగ్గనివ్వాలి. కర్రీ మనకు రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని బౌల్లోకి తీసుకుందాం. చూసారు కదండి బంగాళదుంప ఫ్రై ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో. ఇది రైస్లోకి, చపాతీలోకి, అలాగే పూరీలోకి కూడా చాలా బాగుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.